పురస్కరించుకొని వారికి కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఘాట్లను అభివృద్ధి చేయాలి, వస్తున్న భక్తులకు ఆధ్యాత్మిక ఆలోచనతోటి పెంపొందించాలి. ఇవన్నిటిలోని ఈ యొక్క పంతం చారిటబుల్ ట్రస్ట్ వారి సేవలను కూడా వినియోగించుకునే విధంగా కూడా వారి అభ్యర్థిని పరిగణలో తీసుకుంటూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగాలి. ప్రజల ఆధ్యాత్మిక ఆలోచనతోటి ముందుకు వెళ్ళాలి. సనాతన ధర్మాన్ని కూడా కాపాడాలన్నది కూటమి ప్రభుత్వం తరపున మా తాలూకు ఆలోచన. ఏ కార్యక్రమం చేసినా సహకారం ఉంటుంది, పర్యవేక్షణ ఉంటుంది. అలాగే పుష్కరాల సమయంలో కూడా ఇప్పటికే సంసిద్ధంగా ఉన్నాం, అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. పంతం కొండలరావు గారి చారిటబుల్ ట్రస్ట్లో ఇది 12వ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఎక్కువగా ఆశీర్వచనాలు ఇస్తున్నారు, దీనికి ఆదరిస్తున్నారు. ఈ యొక్క ధర్మబద్ధమైనటువంటి కార్తీక మాసం, అలానే ఆయన మన సంప్రదాయంలో వినాయక చవితితో స్టార్ట్ అయ్యి దుర్గమ్మవారు అమ్మవారు దసరాతో, అలాగే కార్తీక మాసం, ఇలాగా అనేక కార్యక్రమాలను సంవత్సరంలో మన జాతిలో డిజైన్ చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజమహేంద్రవరము, ఇక్కడ సాక్షాత్తు పరమశివుడే వచ్చి కోటి లింగాల్ని ప్రతిష్ఠించారనే ఒక నానుడ. మరి ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉన్న రాజమహేంద్రవరంలో గోదావరి నదీ తీరాన లక్ష దీపోత్సవ కార్యక్రమము నిజంగా చాలా శోభాయమానంగా ప్రజలందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడము, మరి అందరూ కూడా దీపాలు వెలిగించి అందరూ కూడా కుటుంబాలు బాగుండాలి, ప్రజలు బాగుండాలి అని చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పంతం కొండలరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటిది 2012వ సంవత్సరంలో ప్రారంభించాం. పేద విద్యార్థులను చదివించాలని మిత్రులు అందరూ ఆర్థిక సహాయ సహకారాలు తీసుకుంటూ చదివించాలనే ఉద్దేశంతో మొదలుపెట్టిన ఈ ట్రస్ట్ ఎన్నో యాక్టివిటీలు ప్రారంభమైనవి. అందులో సుమారుగా 8 రకాలు ఈ సంవత్సరానికి మేము చేస్తున్నాం. అన్నీ కూడా పెద్ద ఈవెంట్లే.
ఒకటి వృక్షాలు నాటడం కానీ, మూగజీవాలు కానీ, గోశాల మెయింటెనెన్స్ కానీ, రోజు పక్షులకు ఫుడ్ పెట్టడం కానీ, ఎస్వీఆర్ జయంతి కానీ, సంక్రాంతి సంబరాలు కానీ, ఈ దీపోత్సవం కానీ, అలాగే క్రిస్మస్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే మతాల సామరస్యత కూడా ఉండాలని. అందులో లక్ష దీపోత్సవం అనేటువంటిది ఒక పెద్ద ఈవెంట్. ఇది జనరల్గా చేయడం అనేటువంటిది అంత ఈజీ తరంగా అయినటువంటి సులభతరం కాదు. ఆ శివుని ఆశీస్సులు, నేను ఈ ఏరియాలో పుట్టాను, ఆ శివుని ఆశీస్సులు నా మీద ఉండి నాతోటి చేయిస్తున్నాడు తప్ప మరొకళ్ళు అయితే చాలా కష్టం ఇది. దీనికి అందరూ సహాయ సహకారాలు, మెయిన్ నా మిత్రులు, నేనంటే అభిమానించే మనుషులు లేకపోతే అది అసలు ఇది నా వల్లే కాదు, ఇది డబ్బుతో కూడుకున్నటువంటిది కాదు. మెయిన్ సహకారం అందించేటువంటి మిత్రులు, అభిమానులు ఉండడం వల్ల జరుగుతుంది. ఆ శివుని ఆశీస్సులు ఎల్లవేళ నాకు ఇక్కడ విచ్చేసిన భక్తులకు ఉంటాయి. భక్తులు కూడా ఎప్పటికప్పుడు తండోపతండాలుగా వస్తున్నారు. ఏంటంటే ఏదైనా కార్యక్రమం చేయాలనుకోండి, మన ట్రస్ట్ యాక్టివిటీ, మన ట్రస్ట్ డబ్బు, మనం ఒక ప్రజలందరూ సౌకర్యార్థం చేస్తున్నాం. చేసేటప్పుడు అనుమతులు కావాలి అంటున్నారు. అది కూడా తప్పు కాదు. ఎందుకంటే మొన్న రీసెంట్గా కాశీబొగ్గలో జరిగింది, పెద్దగా జరిగినటువంటి మహా కుంభమేళలో కూడా జరిగింది. అటువంటి జరగకూడదు. దానికి స్ట్రిక్ట్ రూల్స్ ఉండాలి, తప్పులేదు. కానీ మనం ఒకరి దగ్గరికి వెళ్ళి ఆ పర్మిషన్ తీసుకోమన్నప్పుడు ఆ పర్మిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, నేను కాదు పైన ఇంకొకరు కాదు ఆ పక్కన అనేటువంటిది కాకుండా వాళ్ళ బాధ్యతగా ఏ డిపార్ట్మెంట్లు అయితే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్లు వాళ్ళ వరకు మనం 10-15 రోజుల ముందునే ఇస్తున్నాం. ఇచ్చినప్పుడు వాళ్ళు దానికి తగినటువంటిది సూచనలు ఇవ్వాలి తప్ప మా వాళ్ళ కాదు ముందు అక్కడ తెచ్చుకోండి ఎక్కడ తెచ్చుకోండి అని ఎవరి కాలం వంక పెడితే తప్పు. అది ప్రభుత్వం కూడా అర్థం చేసుకుని, పోలీసు ఇప్పుడు సపోజ్ పోలీసు ఉందండి, వాళ్ళు పూర్తిగా సహకరించారు. అటువంటి పోలీసు ఏం చేయాలా, వాళ్ళు ఇక్కడ పూర్తిగా సహకరించి చేశారు, వాళ్ళ పాపం ధైర్యంగా ఇచ్చారు. కానీ ఆ పోలీసు వారు కొన్ని సూచనలు చేశారు, ఇన్ని డిపార్ట్మెంట్ల నుంచి మాకు పర్మిషన్లు కావాలి. ఆ డిపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్తే ఇంకో డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే ఇంకో డిపార్ట్మెంట్ అంటే మాకులా ఖర్చు పెట్టి ప్రజల సౌకర్యార్థం, ప్రజలకు ఆధ్యాత్మిక చింతన పెంచాలనే భావనలో ఉన్న మాకు చాలా బాధ కలిగి రాత్రి అయితే నాకు నిరుత్సాహం వచ్చిందండి. చేద్దామా ఆగుదామా, లేకపోతే మళ్ళీ సంవత్సరం నుంచి ఆపుదామా అనేటువంటి భావన కూడా నాకు వచ్చింది. మీరు పోలీసు ఇంతమంది ఉండండి, ట్రాఫిక్ ఇంతమంది ఉండండి, ఇరిగేషన్ ఇదిగో స్టేజ్ చూసుకుని ఇంతమంది ఇవ్వండి, టైమింగ్ ఎంతవరకు, ఎండోమెంట్స్ మీ బాధ్యత ఎంతవరకు అనేటువంటి ఎవరి కాళ్ళకి సూచనలు ప్రభుత్వం చేయాలి. అలాగే ప్రభుత్వం మరొకటి, పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి దీనికి అటు ఇటు ర్యాంపులు వేయాలండి. ఎందుకంటే ఎప్పుడైనా వెహికల్స్ వచ్చినా అలా పుష్కరాల్లో కాళ్ళు చేతులు లేనటువంటి వాళ్ళు, ముసలోళ్ళు, లేకపోతే వృద్ధులు, లేకపోతే రకరకాల నడవలేక ముడుకులు నొప్పులు ఉన్నటువంటి వాళ్ళకి ఈ బ్యాటరీ వెహికల్ చేసి కిందకి దింపి చేయడానికి కూడా ర్యాంప్ ఉండాలి చేయాలని. ఒక స్టేజ్ కూడా కళాకారులకు ఇప్పుడు ఆనంద కళా కేంద్రం అయ్యి ఎలా ఉన్నాయో గోదావరి గట్టు మీద కూడా ఒక స్టేజ్ని ఏర్పాటు చేసి అన్ని విషయాలకి, అటు ప్రభుత్వ పథకాలకు కానీ, లేకపోతే మీటింగులకు కానీ, లేకపోతే ఆధ్యాత్మిక చింతన కార్యక్రమాలకు కానీ ఉపయోగపడుతుంది. కాబట్టి అది కూడా చేయాలని చెప్పి కోరుకున్నాను. థ్యాంక్ యూ.